వెళ్ళిపోయారంటే అది వేరే విషయం. కానీ ఎందుకు రాజీనామాలు జరుగుతున్నాయి? చివరికి వైస్ చైర్మన్ రాజీనామా చేసే వరకు ఎందుకు వచ్చింది పరిస్థితి? కొత్త ఏం లేదు, వాళ్ళకి అందరికీ అయాచిత లబ్ధి వచ్చినప్పుడు దాని విలువ తెలియదు ఎప్పుడు కూడా. ఇప్పుడు కష్టపడ్డటువంటి ఒక కార్యకర్తకు ఒక పదవి ఇచ్చినప్పుడు నేను ఇంతకాలం కష్టపడ్డాను కాబట్టి నాకు ఈ పదవి వచ్చిందని ఫీల్ అవుతాడు. అలా కాకుండా పెద్దగా పార్టీతో సంబంధం లేకుండా పార్టీ గురించి పెద్ద కష్టపడినటువంటి వాళ్ళకి కులం పేరుతోనో మతం పేరుతోనో తీసుకొచ్చి ఇస్తే అది నాయకుడు అనుచరుడు, నాయకుడికి సంబంధించిన చుట్టాలు బంధువులు అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, వాళ్ళకి దాని వాల్యూ ఏం తెలుసుద్ది? ఒక రకంగా ఇది వరం, అది కష్టం కదా. అంతే కదా. దాని మూలంగా ఏమైపోతుంది, అట్లాంటి వాళ్ళకి దాంట్లో ప్యాకేజీలు మాట్లాడుకుంటున్నారు. నా పదవి వదులుకుంటే నేను అవతల ఉన్నటువంటి దాంట్లో తీసుకునేటట్టు డబ్బుల పరంగానో లేకపోతే కనుక భయంతోనో ఇట్లాంటిది ఏదో ఒకటి జరుగుతున్నటువంటి ప్రక్రియ. దానిలో భాగంగానే రాజీనామాలు పెరుగుతుంది. అంతే ఉంటుంది. అవిశ్వాసం పెట్టే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఆల్రెడీ అంటే మన పోలిట్ బ్యూరోలో ఏదో మాట్లాడుకున్నారు అనేది చైర్మన్ మీద కొయ్య మోషన్ రాజు ఈయన రాజీనామాలు ఆమోదించట్లేదు అనే విషయంలో అవిశ్వాసం పెడితే ఏం జరుగుతుంది? చేస్తారు. మేబీ ఇంకొక 5-6 నెలలు ఇంకొక 10 మంది కోసం వెతుకుతున్నారు. ఇంకొక 5-10 మంది కోసం ఇంకో 5-10 మంది దొరికితే అప్పుడు అవిశ్వాసం అవుతుంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి ప్రకారం ఇంకా పూర్తి మెజారిటీ రావట్లేదు, వీళ్ళకి హాఫ్ రావాలి. ఇప్పుడు పెడితే వీగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అందుకనే ఆగారనమాట.